దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ గూడాల్లో జరిగే దండారి ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సభ్యులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బేల మండలం పాదిగ్రామ పంచాయతీ పరిధిలోని మల్కుగూడ, వాడగూడ పల్లెలను సందర్శించారు. ఆదివాసీ వారి సాంప్రదాయ కుస్సాడే నృత్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆదివాసీలతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి వారి సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. వారి పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేసి అలరించారు. అనంతరం వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులను పంపిణీ చేశారు. దండారి దీక్ష చేస్తున్న ఆదివాసీలకు కొత్త చట్టాలు పెట్టి వారి ఆదివాసీల ఆశీర్వాదం వారు పూజించి ఆదివాసీ దేవతల ఆశీర్వాదం కోరి వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక తను ఓడిపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటానని, అందుకే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చానని అన్నారు. ఎంతో నిష్టలతో దండారి ఉత్సవాలను జరుపుకుంటున్న ఆదివాసీలందరికీ కూడా వారి దేవతలు దేవుళ్ళు కరుణ కటాక్షాల్లో చల్లగా ఉండాలని, పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. గ్రామంలో దండారి ఉత్సవాలకి మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చిన నాకు మీరందరూ కూడా ఎంతో సాయం చేసిండ్రు. ఈ గ్రామంలో ఆదివాసీలు నా వెంట నిలబడ్డారు. నేను ఎలక్షన్లలో ఓడిపోయినా కూడా ఆదివాసీలు నన్ను నమ్ముకున్నారు. మీ అందరి ఆశీర్వాదం కోరడానికి నేను వచ్చిన. దండారి అనేది ఒక దీక్ష పట్టిన వ్యక్తికి కొత్త బట్టలతో సత్కరించాలని బాబు ఆ పాట పనిచేయమని ఫోన్ చేసే వాళ్ళలో భాగంగా దండారి అనేది ఒక దీక్ష. మనం అయ్యప్ప స్వామి దీక్ష, హనుమాన్ దీక్ష ఎట్లా పడతామో ఆ దీక్ష పట్టినటువంటి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ ఆదివాసీ దేవత దండారి మాత జంగుబాయి ఆశీర్వాదం తీసుకోవాలని మీ దగ్గరికి వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఇప్పుడు మీ అందరికి తెలుసు, గెలిచినోడు మీ ఊరికి రాలే గాని నేను ఓడిపోయిన వెంటనే ఇప్పటి వరకు ప్రతి గ్రామం తిరిగి మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను ఓడిపోయినా గానీ నా ఆదివాసుల కోసం నేను ఎప్పటికి కూడా కష్టపడుతూనే ఉంటా. మీకు కంది శ్రీనివాసరెడ్డి బిడ్డ ఆశీర్వాదం పెట్టుంది. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు